నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 13, 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృశ్చికంలోను, కుజుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకర రాశిలో 4 అద్భుతమైన గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ అద్భుతమైన పవర్ఫుల్ ప్లానెట్స్, దీంతో పాటు శుభప్రదమైనటువంటి ఈ గ్రహాల సంచారము అత్యంత విశేషమైన మహాయోగంగా చెప్పవచ్చు. అయితే ఇది కర్మ, ఉద్యోగము, బాధ్యత, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే చంద్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా మనసు మీద, ఉద్వేగం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అంశాలలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి కాబట్టి ఈ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగము, అధికారము, కుటుంబంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. పై అధికారులతో మాటలు జాగ్రత్తగా వాడుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక ఈరోజు చాలా శాంతంగా ఉండడమే చెప్పదగిన సూచన. పరిహారంగా మంగళవారం కావడం మూలంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసాని కనుక చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే వారము మంగళవారము, కలిసి వచ్చే సంఖ్యలు 14, 23. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, భార్యాభర్తల మధ్య మాటలలో తేడా వచ్చే అవకాశం ఉంది. అంటే బిజినెస్లో, పార్ట్నర్షిప్లోను, ఇటు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇద్దరి వైపు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం రావచ్చు, ఇటు బిజినెస్లోను, ఇటు ఫ్యామిలీలోను. అయితే ఓర్పుతో వ్యవహరిస్తేనే తప్ప సమస్యలు తీరేందుకు అవకాశం లేదు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన నష్టము కూడా గోచరిస్తున్నది. ఈ రోజు చెప్పదగిన సూచన అవసరం లేని విషయాలలోకి జోక్యం చేసుకోవడము, అనవసరమైన వాదనలు చేసుకోవడము, ఈ రెండు ఈరోజు చేయకూడదు. పరిహారంగా శుక్రుడి శక్తి కోసము, అంటే శుక్రబలం పొందడం కోసము తెల్ల పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవాలి. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 24. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉండడము, అప్పులు, రుణాలు, ఆరోగ్యము, ఈ అంశాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశము. ఈ యొక్క ప్రభావాలు ఈ 4 మీద పడతాయి కాబట్టి ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ప్లాన్ లేకుండా ఎటువంటి పని చెయ్యవద్దు. అయితే పరిహారంగా బుధవారం రోజు కావడం మూలంగా ఈ రోజు మీరు పచ్చి పెసర్లను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే సంఖ్యలు 16, 25. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పిల్లల విషయాలలోనూ, ప్రేమ సంబంధిత, కుటుంబ సంబంధిత, సృజనాత్మక సంబంధిత విషయాలలో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మనసు మాత్రము త్వరగా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరగా మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనబడుతుంది. అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక భావోద్వేగాల మీద నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సోమవారం రోజు శివనామ స్మరణ ఎంతసేపు చేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. అయితే కలిసి వచ్చే రంగు వెండి రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 13, 22. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, భూమి, వాహనము, వ్యాపారము, ఉద్యోగము, అంటే మీరు పనిచేసే రంగము, వీటి మీద కొద్దిగా ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న అసంతృప్తులు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక మీ కుటుంబ పెద్దల యొక్క మాటను ఈరోజు మీరు పాటించే ప్రయత్నం చేస్తే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా ఆదిత్య హృదయం ఒకసారి కనుక పఠించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 21. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఒప్పందాలు, రాత పని అనుకూలంగా ఈరోజు కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొద్దిగా గోచరిస్తున్నాయి. వాహనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మాటలు కఠినంగా ఉండకుండా మృదువుగా మాట్లాడే ప్రయత్నం ఈరోజు చేయండి. అది ఈ సూచన. అదే పరిహారంగా కేతు శాంతి కోసము గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే
జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే కలర్స్ 17, 26. తదుపరి రాశి తులారాశి. డబ్బు వస్తుంది కానీ నిలిచే ప్రసక్తి కనిపించడం లేదు. ఖర్చులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. విలాసాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆకస్మిక సంఘటనలు, ఇబ్బందికరమైన సంఘటనలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు కోసము చక్కెర లేదా బెల్లము దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే డేట్స్ సంఖ్యలు 15, 24. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉన్నాడు. ఆవేశము, కోపము, భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీ పనులు చెడిపోయే అవకాశం ఉంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. కానీ నిర్ణయ శక్తి మాత్రము ఈరోజు తీసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మాటల నియంత్రణ మీకు అత్యవసరంగా చెప్పదగినది. అయితే పరిహారంగా మంగళవారం కావడం మూలంగా మీకు ఎర్రని పువ్వులతో హనుమంతుడిని పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 13, 22. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి, అంటే నిద్రలేనితనము, అనారోగ్య సూచనలు, తల తిరగడము, ఇట్లా ఇబ్బందికరమైన అంశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్లోను, మనీ క్యారీ చేయడంలోనూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు కాసేపు 5 నిమిషాల పాటు జపం కానీ ధ్యానం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉంది. అయితే ఈరోజు సంకల్పం చెప్పుకోండి. నేను గురువారం రోజు పసుపుని దానంగా ఇస్తాను అని సంకల్పం ఈరోజు చెప్పుకోండి. అదొక్కటి సరిపోతుంది. మళ్ళీ గురువారం వచ్చినప్పుడు మీరు పసుపుని దానంగా ఇచ్చుకోండి. అదే కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 27. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే 4 గ్రహాలు అత్యద్భుతమైన కీలకమైన శుభగ్రహాలు సంచారం చేస్తున్నాయి. అయితే ఇది జీవితంలో కీలకమైన నిర్ణయాలకు ఈరోజు అత్యంత శుభప్రదమైనది. మీరు ఏదైనా కీలకంగా కీ డెసిషన్స్ తీసుకోవాలి అంటే కనుక ఈరోజు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగము, వ్యాపారము, బాధ్యతలు, కుటుంబము ఈ అంశాల మీద మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో ఈ నిర్ణయాల యొక్క సారము, ఫలితము మీకు ఉండబోతున్నది. అయితే సూచన ఏంటంటే కనుక తొందరపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి కోసము నల్ల నువ్వుల దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే లక్కీ కలర్ ఏంటంటే మీకు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 23. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధనము నిలవ ఉంటుంది కానీ మీ మాటల వల్ల లేదా మీ యొక్క చేతల వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అది ఆస్తి నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు. ఈ 3 అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అయితే మాటల వల్ల కొంతమంది దగ్గర మీరు చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ, అపార్థాల్లోకి వెళ్ళడం కానీ, కుటుంబంలో మీ పట్ల విముఖత కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మౌనమే మీకు ఈరోజు ఆభరణము అని చెప్పచ్చు. పరిహారంగా ఈరోజు మీరు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ గ్రే కలరు అనగా బూడిద రంగు, కలిసి వచ్చే డేట్స్ 16, 25. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు, శని ఇద్దరు మీ రాశిలోనే ఉండడం మూలంగా మానసికంగా చాలా అలజడిగాను, ఇబ్బందికరంగాను ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవి మాత్రమే నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏవో చిన్న చిన్న నిర్ణయాలు కాకుండా అది మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది అని అనుకున్న నిర్ణయాలు మాత్రమే ఈరోజు తీసేసుకోండి. వాటి వల్లైనా కొంత మీకు మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచనలు ఏంటంటే భయపడకుండా క్రమశిక్షణ పాటించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే శని భగవానుడు క్రమశిక్షణకి మారు పేరు. నిజాయితీకి, క్రమశిక్షణకి, నియమబద్ధమైనటువంటి జీవితానికి ఆయన మారుపేరు. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. అయితే పరిహారంగా సోమవారం రోజు శివుడికి పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కలరు గ్రీన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 19, 28. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు. అయితే ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఈరోజు కర్మ ప్రధానమైనటువంటి రోజు. మాట, కోపము, తొందర ఈ 3 కనుక నియంత్రిస్తే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు పునాది కూడా ఇవే అవుతాయి. కాబట్టి ఈ 3 అంశాలు చిన్నవే కానీ వాటి ప్రభావము, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిలో జాగ్రత్తలు తీసుకోండి. నమస్తే.